ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రమాదానికి గురయ్యాడు. ఆయన సినిమా షూటింగు అంటే పొలిటికల్‌గా యాక్టివ్‌గా ఉంటూనే సినిమాలో గూడా ఆయన చేసుకుంటూ ఉన్న పరిస్థితి మనం అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. ఆహ్, 'వీరసింహారెడ్డి' కాంబినేషన్ అంటే 'గోపీచంద్ మల్లేని' తమన్ మ్యూజిక్ కంపోజిషన్, 'గోపీచంద్ మల్లేని' డైరెక్టరు. 'వెంకట్ సతీష్ కిలారు' అని ప్రొడ్యూసర్‌గా 'వృద్ధా సినిమాస్' బ్యానర్ పైన ఒక సినిమా తీస్తున్నారు. దాని వర్కింగ్ టైటిల్ 'ఎన్‌బీకే 111' అన్ ఎంట్రీ ఆఫ్ ఎరా అని ఒక ట్యాగ్‌లైన్ కూడా పెట్టుకున్నారు. అంటే మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో సాగే సినిమా, ముంబై బేస్డ్‌గా సాగే సినిమా అది థీమ్ చిన్నగా చెప్పాలంటే థీమ్. మనకి ఆల్రెడీ టీజర్ ఒకటి రిలీజ్ చేశారు. మన బర్త్‌డేకి కూడా మనం చూసాం. అది చాలా ఒక డిఫరెంట్ నేచర్‌తో ఉంది. అంటే మాఫియా బ్యాక్‌గ్రౌండ్‌లో అంటే మాఫియా బ్యాక్‌గ్రౌండ్‌లోనే ఒక కొత్త ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటదనే ప్రాస్పెక్ట్‌లో అన్నట్టుగా ఆ టీజర్ కూడా రిలీజ్ చేశారు. ఆ సినిమాకి సంబంధించిన షూటింగు అక్కడ కాకినాడ పోర్ట్‌లో జరుగుతుండగా, ఈ సినిమాలో విచిత్రం ఏందంటే, సంజయ్ దత్ ఉన్నాడు, తమిళ్ స్టార్ శరత్ కుమార్ ఉన్నాడు, మంచు మనోజ్ ఉన్నాడు, కాజల్ అగర్వాల్, ఆహ్, ఉపేంద్ర లిమేయ అని మహారాష్ట్ర యాక్టర్స్ బాగా ఫేమస్ అయ్యాడు మనకి 'యానిమల్' సినిమాతో అతను. సో, ఇలా పెద్ద కాస్టింగ్, భారీ కాస్టింగ్ మొత్తం గూడా ఈ సినిమా కోసం పనిచేస్తూ ఉన్నారు. తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. వెంకట్ సతీష్ కిలారు అనే వ్యక్తి 'వృద్ధా సినిమాస్' బ్యానర్ పైన 'సినిమా' బ్యానర్ పైన ఆ సినిమాని రూపొందిస్తున్నారు. 'గోపీచంద్ మల్లి' డైరెక్టర్. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతూ ఉంది. ఎక్కడైతే కాకినాడ పోర్ట్‌లో మంచు మనోజ్‌కి, అదేవిధంగా బాలకృష్ణకి మధ్య ఒక యాక్షన్ సీక్వెన్స్ జరుగుతుంది. ఆ క్రమంలో ఆయన స్లిప్ అయ్యి పడటం వల్ల మోకాలికి గాయమైనట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. వెంటనే టీమ్ మొత్తం గూడా, ఆ షూటింగ్‌లో ఉన్నటువంటి టీమ్ మొత్తం గూడా చాలా ఇబ్బంది పడి, అంటే వెంటనే అప్రమత్తం అయ్యి ఆయన్ని వెంటనే ఆయన అక్కడి నుంచి తప్పించడం కావచ్చు, లేదంటే వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేయించి మెరుగైన వైద్యం కోసం కాకినాడ ఆసుపత్రికి తీసుకెళ్ళటం కూడా జరిగింది. అయితే వైద్యుల పరిశీలన తర్వాత ఆళ్ళేం చెప్పారంటే, మోకాల్లో చిన్న ఇబ్బందయితే ఉంది. సో, ఒక చిన్న సర్జరీ చేయాల్సిన అవసరం ఉందనైతే చెప్పారనమాట. అంటే ఇది అఫిషియల్‌గా గోపీచంద్ మల్లేని అంటే ఫ్యాన్స్ కోసం, లేదంటే బంధువర్గాల కోసం ఒక ఆందోళన అంటూ ఉండకూడడం కోసం ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది. డాక్టర్లతో మాట్లాడిన తర్వాత, అవును ఆయనకు ఒక చిన్న సర్జరీ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడైతే ప్రస్తుతానికైతే రెస్ట్ తీసుకోవాలి. సర్జరీ మేబీ రేపెల్లుండిలో చేసే అవకాశం అయితే ఉంది. ఆ తర్వాత కూడా కొంత రెస్ట్ తీసుకుంటేనే ఆయన సినిమాలకి, అంటే చేస్తున్న సినిమా కావచ్చు, ఇంకా సినిమా కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. అంటే యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం ఉందనైతే చెప్తున్నారు. ఇప్పటికే ఈ విషయం తెలుసుకున్నటువంటి మంత్రి నారా లోకేష్ కావచ్చు, వారిద్దరు కుమార్తెలు కావచ్చు, అల్లులు అందరూ కూడా ఫోన్‌లు చేసి విషయం కనుక్కోవటం. అంటే వీళ్ళంతా మేబీ అమరావతి, హైదరాబాద్‌లో ఉన్నారు. ఆయన కాకినాడ పోర్ట్ దగ్గర ఉన్నారు కాబట్టి, ప్రమాదం జరిగిన వెంటనే విషయం తెలియని వెంటనే ఫోన్ చేసి విషయం కనుక్కోవడం ఇదంతా జరిగింది. సో, బాలయ్యకి సేఫ్‌గానే ఉన్నారు. బట్ ఒక మైనర్ సర్జరీ అయితే జరగాల్సిందే. అంటే మేబీ రోప్ టచ్, జనరల్‌గా ఏందంటే యాక్షన్ సీక్వెన్స్‌లో రోపుల ద్వారా రోప్స్ పెట్టుకొని చేస్తూ ఉంటారు. సో, ఆ క్రమంలో ఏదన్నా స్లిప్ అయ్యి పడటం వల్ల మోకాలికి గాయమైనట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. దానికి సర్జరీ చేయాల్సిన అవసరం ఉందని డైరెక్టర్ గోపీచంద్ మల్లేని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. వాళ్ళిద్దరి కాంబినేషన్ మనకు తెలిసింది. 'వీరసింహారెడ్డి' తర్వాత మళ్ళా కాంబో వస్తున్నారు. మేబీ ప్రొడ్యూసర్ మారారు గానీ ఆల్మోస్ట్ కొంతవరకు టీము ఉంది. అంటే పాన్ ఇండియా లెవెల్, అంటే హిందీలో కూడా ఒకేసారి రిలీజ్ చేసేలాగా ప్లాన్ చేసుకుంటున్నారు కాబట్టి, అందుకే మేబీ సంజయ్ దత్ లాంటి వాళ్ళని కూడా పెట్టుకోవడం జరిగింది. కాజల్ అగర్వాల్ మరోసారి 'భగవంత్ కేసరి' తర్వాత ఆయనతో పాటు మళ్ళా మరోసారి యాక్ట్ చేస్తుంది. సో, ఓవరాల్‌గా ఒక యాక్షన్ మాస్ బ్యాక్‌గ్రౌండ్‌లో వస్తున్నటువంటి సినిమా, మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో కంప్లీట్ యాక్షన్ ఓరియెంటెడ్‌గా వస్తున్నటువంటి సినిమాకి సంబంధించి కాకినాడ పోర్ట్‌లో షూటింగ్ జరుగుతుండగా మంచు మనోజ్ కుమార్, అదేవిధంగా బాలకృష్ణ మధ్య జరుగుతున్న యాక్షన్ సీక్వెన్స్‌లో చిన్న ప్రమాదం జరగటం వల్ల ఆయన కింద పడటం, ఆయనకి ప్రమాదం జరిగింది. సో, వెంటనే అంటే ఆఫ్‌కోర్స్ ప్రాణానికి వచ్చిన ఇబ్బందేం లేదు కాబట్టి, బట్ మోకాలికి అయినా సరే ఆయన యాక్షన్ అంటే షూటింగ్‌లో చాలా ఎక్కువగా బిజీగా ఉంటారు నేపథ్యంలో ఖచ్చితంగా కాళ్ళు గాని, చేతులు గాని చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి, దానికి సంబంధించి ఒక మైనర్ సర్జరీ తర్వాత మళ్ళా షూటింగ్‌లో పాల్గొనే అవకాశం అయితే ఉంటుంది. సో, ఫ్యాన్స్ ఎవరైతే ఇది తెలుసుకొని ఇబ్బంది పడుతున్నారో, లేదంటే కుటుంబ సభ్యులు, సన్నిహితులు వీళ్ళందరూ కూడా ఒక క్లారిటీ అయితే స్పష్టంగా ఉంది. ఎటువంటి ఇబ్బంది లేదు. జస్ట్ ఒక మైనర్ సర్జరీ జరిగితే మాత్రం మళ్ళా యాజ్ యూజువల్‌గా ఎప్పటిలాగానే ఆయన పాలిటిక్స్ చేయొచ్చు. పాలిటిక్స్‌లో ఎమ్మెల్యేగా సేవలు అందించొచ్చు. అదేవిధంగా తనకిష్టమైనటువంటి సినీ రంగంలో కూడా పూర్తి స్థాయిలో పని చేయవచ్చు అనే ఒక క్లారిటీ అయితే స్పష్టంగా వచ్చింది. సో, ఫ్యాన్స్‌కి ఎటువంటి డోకా అవసరం లేదు. మళ్ళీ ఆయన
సినిమా డిసెంబర్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు సినిమా. అందుకే శరవేగంగా షూటింగ్ అంటే మొన్న ఈ మధ్యనే స్టార్ట్ అయింది కాబట్టి అంత ఒక 2-3 మంత్స్ గ్యాప్‌లోనే కాబట్టి ఆఫ్‌కోర్స్ అన్నీ షూటింగు, పోస్ట్ ప్రొడక్షన్ ఇవన్నీ పూర్తి చేసుకొని డిసెంబర్‌లోకి తీసుకురావద్దామని అంటే ఈ రెండుకి తీసుకొద్దామని ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో షూటింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సో ఓవరాల్‌గా నథింగ్ టు వర్రీ. ఆయన సేఫ్‌గానే ఉన్నారు. బాలయ్య మళ్ళా వచ్చి ఎంటర్‌టైన్ చేయడానికి అన్ని అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఆయన జస్ట్ సర్జరీ అయిన తర్వాత కొన్ని రోజుల పాటు రెస్ట్ తీసుకొని మళ్ళీ యాక్టివ్‌గా షూటింగ్‌లో పార్టిసిపేట్ చేయడానికి అంతా క్లియర్‌గా ఉంది.